వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి మహాచండీ యాగం ఈ రోజు 9వ రోజుకు చేరుకుంది. ఈ యాగానికి ఈ రోజు ముఖ్య అతిథులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఏదైతే కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి మహాచండీ యాగానికి ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతూ అంటే యాగశాలలో దాదాపుగా ఇటు గోశాలని ఇటు హోమాలని అన్ని ఆయన అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. అట్లాగే స్వామివారిని కలిసి వారితో కాసేపు మాట్లాడి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. ఇంత పెద్ద మహాచండీ యాగంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నన్ను ఏదైతే ఆహ్వానించిన వారికి కూడా ఈ కమిటీ సభ్యులు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నట్టుగా బీజేపీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారు ఒక సమావేశంలో తెలిపారు. ఏదైతే ఈ ప్రాంతంలో ఇలాంటి మహాచండీ యాగం జరుగుతున్నటువంటి ఈ ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత పెద్ద యాగం ఇక్కడ జరుగుతుందంటే ఎంత సంతోషకరమైన వార్త అంటే ఇది చాలా మంచి పరిణామం అన్నట్టుగా ఆయన చెప్పి ఆలోచన చేశారు. అయితే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాదాపుగా 16 రోజులు ఇంత పెద్ద హోమానికి దాదాపు ఇప్పటికే వేల మంది కూడా ఇక్కడ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. అలాంటి కార్యక్రమంలో నన్ను పాల్గొన్నందుకు, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి స్వామివారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆదర్శవంతంగా ఎంతో భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉండాలని ఆయన కోరారు. అట్లాగే ఈ చండీ యాగం వల్ల ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న వారికి సకాలంలో వర్షాలు పడుతూ సకాలంలో పంటలు పండుతూ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఏదైతే మంచి ఆలోచన విధానంతో ఏదైతే హిందూ ధర్మం, హిందూ వాదం, హిందువులను ఏకం చేస్తూ ఇలాంటి యాగశాల నుంచి, ఇలాంటి యాగాల నుంచి ఎంతో మనం ఒక ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. భక్తి భావంతో, సేవా తత్వంతో ముందుకు వెళ్తున్న ఇలాంటి యాగాలని మనం స్వాగతించాలి. ఇలాంటి యాగాలలో మనం పాల్గొనాలి. ఇలాంటి యాగాలలో మనం సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆయన గువ్వల బాలరాజు గారు చెప్పే ఆలోచన చేశారు. సో నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఈ రాబోయే 2 రోజుల్లో అయితే ఈ యాగంలో పాల్గొంటూ సతీ సమేతంగా కుటుంబంతో నేను ఇక్కడ హోమంతో పాల్గొని నేను కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ నా మొక్కులు తీర్చుకొని ఆ స్వామివారికి నేను ఈ సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కల్పించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ అన్ని ప్రాంత ప్రజలు కూడా సంతోషాలతో ముందుకు వెళ్ళాలని, ఏదైతే ఇక్కడ స్వామివారు చేస్తున్నటువంటి ఈ మహాచండీ యాగం పాల్గొన్న ఏదైతే సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలా మంది యువత కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమంలో సేవాభావంతో ముందుకు వెళ్తే అందరూ కూడా మంచితనంతో ముందుకు వెళ్తాం. సేవాభావం, భక్తిభావం ఇది పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అన్నట్టుగా గువ్వల బాలరాజు గారు చెప్పే ఆలోచన చేశారు. మరిన్ని విషయాలు ఆయన చెప్పే మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ కాలచక్రం ఆయుత చండీ అతిరుద్ర యాగాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి భక్త మహాశయులకు శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నిజంగా కల్వకుర్తి నియోజకవర్గ, కల్వకుర్తి పట్టణ ప్రజలు అదృష్టవంతులుగా నేను భావిస్తా ఉన్నా. ఈ అద్భుతమైనటువంటి ఈ పూజా కార్యక్రమం మన గడ్డ పైన జరగడం, స్వామివారు ప్రత్యేకించి స్థలాలను పరిశీలించి ఈ కల్వకుర్తి గడ్డ పైన ఈ యాగం జరగాలనే నిర్ధారణకు వచ్చి అందరి భాగస్వామ్యం చేతన ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా ఒక భక్తి భావాన్ని పెంపొందించే దాంట్లో భాగంగా ఈ రైతులు మరి ముఖ్యంగా సమాజం సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో విరివిగా వానలు కురిసి రైతులు గొప్ప జీవితాన్ని గడించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా నాకు భావన కలిగింది. తప్పకుండా యాగం ఫలిస్తుందని నాకు విశ్వాసం ఉంది. యాగం ద్వారా ఇక్కడ భాగస్వాములు ఎవరైతే అయ్యిండ్రో, కాలేని పక్షంలో ఎవరైతే ఇంటి నుండి లేదంటే ఉన్నటువంటి ప్రాంతం నుండి ఈ యాగం గురించి చర్చిస్తూ, గుర్తు చేసుకుంటూ, తమలో ఉన్నటువంటి భక్తి భావాన్ని ఇతరులతో పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసావాచ కోరుకుంటూ, ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో స్థానిక శాసనసభ్యులు, అదే మాదిరిగా నిన్న
భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ ఆచారి గారు కూడా సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసిన తర్వాత మేమంతా కూడా ఇక్కడ ఈ యాగంలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం కోసం తప్పకుండా అందరి భాగస్వామ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి భక్తులందరికీ ఈ గడ్డకు మేలు చేకూరాలని భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం.